అన్నీ కూడా ఒక పరిలో తీసుకొని ఆయన చెయ్యాలన్న గంగాధర్ గారు కూడా లేబర్ కమిషనర్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. ఏమన్నారంటే చిన్న సినిమాలకి 22 అగ్రిమెంట్ ఏది ఉందో 15% అదే అగ్రిమెంట్ అమలు జరుగుతుంది అని చెప్పారు. కాకపోతే దాంట్లో ఇంకా క్లారిటీస్ రాలేదు కాబట్టి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దానికోసం కూడా మాట్లాడాలి. చిన్నవాళ్ళకి కూడా చాలామంది 9-9 కాల్ షీట్ 99 కాల్ షీట్కి కొంతమంది ఇక్కడ వెళ్ళనంటున్నారు, కొంతమంది వెళ్ళాలంటున్నారు. షూటింగ్ జరగండి కమిటీ వేసామంటున్నారు. ఇంతకుముందు కమిటీలు కరెక్ట్గా అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు కమిటీ కరెక్ట్గా నడుస్తుందా నడదని కార్మికుల ప్రాబ్లం ఉంది, చిన్న సినిమా నిర్మాతల ప్రాబ్లం ఉంది. 99 కాల్ షీట్ అంటే చాలామందికి అర్థం కావట్లేదు, అది వివరించడం కోసం చెప్పారు. వాళ్ళు 99 కాల్ షీట్ అయినా 6 o'clock కాల్ షీట్ అయినా కొన్ని సెట్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం టోటల్గా క్రైన్ కానీ ఇవన్నీ కొన్ని డిపార్ట్మెంట్లు అన్నీ లారీలు కానీ మినీ వ్యాన్లు కానీ మార్నింగ్ 6 o'clock లోపలే బయటికి రావాలా. 7 దాటితే అలౌడ్ లేదు, మళ్ళీ బయట రావడానికి అలౌడ్ లేదు కనుక బిఫోర్ రావాలి. వాళ్ళ బాధ ఏంటంటే మీరు 9 o'clock కాల్ షీట్ అంటే మేము మీకు టీ ఇవ్వాలన్నా, మేము సెట్ మొత్తం రెడీ చేయాలన్నా, సెట్ డిపార్ట్మెంట్ రెడీ చేయాలన్నా, ప్రొడక్షన్ చేయాలన్నా, జూనియర్ ఆర్టిస్టులు ఉండాలన్నా మొత్తం మేము బ్యాక్గ్రౌండ్ అంతా సెటప్ చేయడానికి 9 o'clock కాల్ షీట్ అంటే మేము కరెక్ట్గా 7 o'clock ఉండాలి. ఉంటే 2 hours మేము అన్నీ చేయడానికి అవుతుంది కనుక మాకు మేము 5 o'clock లెగాలి. మళ్ళీ రాత్రి 9 o'clock కాల్ షీట్ అయితే గ్రేజ్యుయేట్ 1.5 hour అయితే 9:30 స్టార్ట్ అయితే 11 o'clock 11:30 అవుతుంది. మళ్ళీ మేము 4:30కి లెగాలి. అంటే మాకు 6 o'clock కాల్ షీట్ అయినా 9 o'clock కాల్ షీట్ అయినా మాకు అదే అవుతుంది. మా కష్టం మా బాధ ఇది. మా 7 యూనియన్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. వారు 7 యూనియన్లు మా పనిలో తీసుకొని మాకు 1.5 కాల్ షీట్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. చిన్న సినిమా నిర్మాతలు ఏమంటారు? చిన్న సినిమా నిర్మాతలు బూచిగా చూపిస్తున్నారు. ఈ పెద్ద నిర్మాతలు కొంతమంది చిన్న సినిమా నిర్మాతలు ఏం చెప్తున్నారు, మాకు వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, మాకు అగ్రిమెంట్లో ఒక అమలు చేసి 99 కాల్ షీట్ మాకు చేస్తానన్నా మాకు ఇబ్బంది లేదు. మేము ఎందుకంటే ఏదైతే మాకు 25% ఇస్తున్నా 99 కాల్ షీట్ ఇస్తానో దానికి అభ్యంతరం లేదు. కానీ చిన్న సినిమాలకి ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళు కూడా పెన్షన్ అని చెప్పారు, వాళ్ళు ముందే చెప్పారు. అలాగే మన గంగాధర్ కమిషనర్ గారు కూడా చెప్పారు, ఎవరికి చిన్న సినిమాలకి ఏమో 1.5 కాల్ షీట్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి ఉండదని. ఇక్కడ ప్రతిసారి కూడా కార్మికుల కాడికి వచ్చేటప్పటికి చిన్న సినిమాలు వాళ్ళు ఒప్పుకోవట్లేదు మాకు చూపిస్తున్నారు. వాళ్ళ కాడికి వచ్చేటప్పటికి చిన్న సినిమాల నిర్మాతలు అంటున్నారు, వీళ్ళ కాడికి వస్తే కార్మికులు అంటున్నారు. లాస్ట్ టైము మీరు ఎవ్రీ టైం ఒకసారి చూడండి, ఎవరికి చెప్పా చేయకుండా అగ్రిమెంట్స్ అయిపోతున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడ వస్తుంది? ఈ ప్రాబ్లం ఎలాగొస్తుంది? ఈ ప్రాబ్లం ఎందుకు అడుగుతున్నానంటే మీరు వెళ్ళేటప్పుడు పరిగణలోకి తీసుకున్నారా? వాళ్ళని కార్మికుల్ని తీసుకోండి, మీకు ఎందుకు కార్మికుల్ని తీసుకొని మమ్మల్ని మీరు తీసుకొని వెళ్ళి మీరు మాట్లాడి ఉంటే అయిపోయేది. మీరు 5% కంటే పెన్షను అన్నారు, వాళ్ళకు వచ్చి 99 కాల్ షీట్ ఇవ్వను అని వాళ్ళకన్నారు నాయకులు. ఇటు అటు కలిపి మొత్తం టోటల్గా 4 గంటలు 5% నుంచి 22.5% వెళ్ళిపోయింది. అంటే ఇది అగాధం సృష్టించడమే కదా. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కార్మికుడికి న్యాయం జరగాల, ఇటు నిర్మాతకి న్యాయం జరగాల, అందరికీ న్యాయం జరగాల, పర్ఫెక్ట్గా అగ్రిమెంట్లు జరగాల. ఇది అగాధం రాకూడదు కదా. కనుక ఇప్పుడు కొంతమంది కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. కొన్ని యూనియన్స్ నాయకులు తప్పు చేశారు, నాయకులు ఏదైతే ఫెడరేషన్ నాయకులు ఉన్నారో వాళ్ళు తప్పు చేశారు. అలాగే ఇక్కడ చిన్న సినిమా నిర్మాతలు బూత్ చూపి వాళ్ళు తప్పు చేశారు, ఇది తప్పు జరుగుతుంది ఎక్కడో. కనుక దయచేసి మా గంగాధర్ గారు కూడా, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చూసి దీన్ని జాగ్రత్తగా ఇటు కార్మికుడికి అన్యాయం జరగకుండా, ఇటు చిన్న సినిమా నిర్మాతకు అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత సీఎం గారి మీద ఉంది. దయచేసి ఎందుకంటే మీరు ఇన్వాల్వ్ అయ్యారు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి కనుక జాగ్రత్తగా ఇద్దరిని కాపాడవలసిన బాధ్యత ఉంది. కొన్ని వేల మంది 30,000 మంది కార్మికుల భవిష్యత్తు, అలాగే కొన్ని వేల మంది నిర్మాతల భవిష్యత్తు, ఇది అందరినీ కలిపి మీరు లేబర్ యాక్ట్కి తీసుకొచ్చారు కాబట్టి మంచి జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఇక్కడ చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ రోజు నుంచి ఎవరో కనబడలేదు, షూటింగ్స్ నాకు తెలిసి జరగలేదు. అలాగే మనకి రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం, సార్ మీరు ఎలాగా కూడా లేబర్ యూనియన్ దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి గవర్నమెంట్ మీరు సెటిల్ చేశారు కాబట్టి ధన్యవాదాలు. ఎందుకంటే మా ఇండస్ట్రీగా గుర్తించలేదు, ఇండస్ట్రీగా గుర్తించకపోయినా మీరు గుర్తించి మాకు ఏదైతే ఉందో యూనియన్ గొడవ నుంచి మీరు ప్రాబ్లం సాల్వ్ చేశారు, ధన్యవాదాలు. అలాగే మా చిన్నవాళ్ళని కూడా మీరు గుర్తించి, చిన్న సినిమా బాధను గుర్తించి, చిన్న సినిమా కష్టాన్ని గుర్తించి ఇక్కడున్న 85 మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్లో లేకుండా 85 మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ మాకు ఇవ్వండి.
మాకు 5వ షో పర్మిషన్ ఇవ్వండి, 2:30 షో మీరు జీవో పాస్ చేయండి. ఇది కొత్తగా చేయాల్సిన అవసరం లేదు, ఇంతకు ముందు జీవో పాస్ చేసిన జీవోనే అమలు చేయట్లేదు. కనుక దయచేసి తెలంగాణలో ఒక 1 man షో అయిపోయింది. తెలంగాణలో 3 ఆఫీసులు పెత్తనం వెళ్తున్నారు, 3 ఆఫీసులు మాత్రమే తప్ప 4 ఆఫీసు రానివ్వట్లేదు. ఇక్కడ ఒక సింగిల్ ఆర్మీ అయిపోయింది. ఇక్కడ మొత్తం మల్టీప్లెక్స్లో చిన్న సినిమా బతకట్లేదు. 300 రూపాయలు పెద్ద సినిమా చూడాలి, 300 రూపాయలు చిన్న సినిమా చూడాలంటే రావట్లేదు. ప్రతి గురువారం నాడు రేట్లు ట్యూబుల్ డబ్బు కడుతున్నాం, శుక్రవారం నాడు ఏడుస్తూ వెళ్తున్నాం. దయచేసి మా ఏడుపుని చూడండి, మా కష్టాన్ని చూడండి. ఇది తెలంగాణ దాకా మాకు మీరు అర్థం చేసుకొని, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా బాధను అర్థం చేసుకోండి. మమ్మల్ని చిన్నవాళ్ళని బూచిగా చూపించడమే తప్ప మా కష్టం చూడరు వీళ్ళు. ఈ పెద్ద నిర్మాతలు 5గురు ఎవరైతే ఉన్నారో మేము కనబడం వాళ్ళకి. మా 5వ దాంట్లో ఏదైతే మాకు పెడతారో మాకు ఇవ్వరు. దయచేసి మీరైనా చూస్తారని, మీరు చేస్తారని, మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్